ప్రతి ప్రభుత్వం అలా కాదు. ప్రభుత్వం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చట్టబద్ధంగా రాజ్యాంగ ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేసుకుంటే వెళ్ళాలి. మీకు ఉదాహరణ కూడా చెప్పాను మొన్న. ఏంటంది అద్భుతం అధికారులే మనం ఆఖరికి అసెంబ్లీలో కూడా సరైన సమాధానాలు నాయకులకి మంత్రులకి ఇవ్వట్లా. కానీ వాళ్ళందరినీ సరిచేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అత్యంత దారుణమైన జరిగిన ఘటనలు ఏమన్నా ఉన్నాయంటే భూదోపిడి. ఈ రోజున రెవెన్యూ సదస్సులు ఎక్కడికెక్కడ రెవెన్యూ సదస్సులు కూడా మేము పెడుతున్నాం, అధికారులతో అక్కడెక్కడ పనులు చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అధికారులను ఎక్కడ ఎలా పని చేయించుకోవాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు. అదే సందర్భంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించే వాళ్ళని కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే రెండు ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. ఒక పక్కన పార్టీలను చూసుకుంటూ ఉండాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దుర్మార్గంగా గత 5 సంవత్సరాల్లో నాశనం చేసినటువంటి వ్యవస్థలని నిర్మాణం చేయడం అంటే అందులో నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే సోషల్ మీడియాలో ట్వీట్లు చూస్తున్నాను. జగన్ ఫోబియా నుంచి టీడీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బయటపడాలి అంటే ఇలాంటి మీ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. బయటపడాలి అంటే ఇప్పుడు అతను చేసినటువంటి కార్యక్రమాలు ఏం చేశాడో ప్రజలకు తెలియాలి. అందుకని శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందంటే చంద్రబాబు గారు అంత స్టడీ చేసి ఒక్కొక్కటి అంటే ప్రజలకు ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పడమే శ్వేతపత్రం రిలీజు. దానికి వాళ్ళు ఏమంటారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు తప్ప దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు చెప్పట్లేదు అంటారు. సోషల్ మీడియాలో వైసీపీ బలుపు తగ్గలేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఒక విషయం అంటే చెప్పి మాట్లాడేస్తాను. నిన్న సాక్షి పేపర్లో వచ్చింది, ఒక ముఖ్యమంత్రి గారిని బ్రోకరో జోకరో అని చెప్పేసి చంద్రబాబు గారు ఫోటో వేసి